హెపటైటిస్లో 5 ప్రధాన వైరస్లు ఉన్నాయని, ఏబిసిడిఈ ఇది కాలేయం సిరోసిస్ క్యాన్సర్కు కారణమవుతుందని డాక్టర్ వెంకన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ సాయి భార్గవ స్కానింగ్ సెంటర్లో కాకినాడ ఐటీఐ ఆధ్వర్యంలో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకన్నబాబుచే హెపటైటిస్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షత వహించగా డాక్టర్ వెంకన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని హెపటైటిస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐటీఏ సభ్యులు డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ ఏరుషా, డాక్టర్ చిట్ల కిరణ్, భాను ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా జన్మూర్ పార్క్ అక్కడ ఉన్న సాయి భార్గవ స్కానింగ్ సెంటర్లో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రిక్ సర్జన్ డాక్టర్ వెంకన్నబాబు గారిచే ఈవేళ ఈ హెపటైటిస్ మీద అవగాహన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ హెపటైటిస్ అన్నది పలు రకాలుగా ఉంటాయి. ఏబిసిడిఈ అనే రకాలుగా ఉంటాయి. ఇది ఏంటంటే పలు కారణాలు రావచ్చు, కానీ ఇది ఏంటంటే పూర్వం నుంచి కూడా ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైన హెపటైటిస్. తొందరగా ఇందులో ఈ హెపటైటిస్ సోకిన వారు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీని మీద ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడానికి డాక్టర్ వెంకన్నబాబు గారు ఇవాళ చాలా విషయాలు చెప్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరికీ వాళ్ళ హెపటైటిస్ గురించి తెలియాలి, దాని గురించి ప్రివెంట్ చేసుకునే పద్ధతులు పాటించడం ద్వారా ఈ భయంకరమైన వ్యాధి సోకకుండా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ బాడీ మీద రాకుండా సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ద్వారా హ్యాపీ లైఫ్ పొందవచ్చు. యూజువల్గా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ కామన్గా వస్తుంది. ఆల్కహాల్, రిమైనింగ్ డ్రగ్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా హెపటైటిస్ ఏ, బి, సి, డిఈ అని 5 టైప్స్లో వస్తుంది. చాలా ఎక్కువ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల వస్తూ ఉంటుంది. కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల ఈ వస్తుంటాయి. అండ్ తర్వాత ఇంజెక్షన్స్ షేర్ చేస్తే ఒకే ఇంజెక్షన్స్తో 2-3కి ఇచ్చిన బ్లడ్ ప్రొడక్ట్స్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కూడా ఇది వస్తూ ఉంటుంది. రిమైనింగ్ ఎస్టీడీస్, సెక్సువల్ ఇంటర్కోర్సెస్ ద్వారా కూడా విత్ పీపుల్తో రావచ్చు. ఇది వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం చూసుకోవడానికి టెస్ట్లు ఉంటాయి. ఒకటి ల్యాబ్ టెస్ట్, అది లివర్ ఫంక్షన్ టెస్ట్ అని. ఒక దాంట్లో లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయి ఉంటే ఇమీడియట్గా మనం అల్ట్రాసౌండ్కి వెళ్తాం. ఆ స్కాన్లో లివర్ చూసుకుని లివర్ యొక్క ఎకోజెన్సిటీ పెరిగింది, లివర్ వాపు పెరిగింది అంటే హెపటైటిస్ వచ్చిందని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా స్క్రీనింగ్ వైరల్ టెస్ట్ అని హెపటైటిస్ బి, సికి చేస్తారు. ఒకవేళ వాటిలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వైరల్ లోడ్ అసెస్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా, ఈ సిరోసిస్, క్రానిక్ హెపటైటిస్కి వెళ్లకుండా, క్యాన్సర్ అవి రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఎక్కువగా దాన్ని రాకుండా కాపాడుకోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఏ గుడ్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్, అది తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ప్రివెంట్ చేయవచ్చు. ఇంకా సెకండ్ వచ్చేసి వ్యాక్సినేషన్. హెపటైటిస్ బికి చైల్డ్ పుట్టగానే వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ నుంచి వచ్చే ప్రమాదాన్ని కాపాడుకోవచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి, రాకుండా కాపాడుకొని మంచి లివర్ హెల్త్ ద్వారా మంచి హెల్త్ని పొందవచ్చు.